హాయ్ ఫ్రెండ్స్. టుమారో సండే 4:30 గంటలకి లైవ్ సెషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఏపీడిఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ మీద. రెండోది ఏంటంటే ఫైనల్కి వచ్చింది కాబట్టి కొంతమందికి మార్కులు పెరిగినాయి, కొంతమందికి తగ్గినాయి, ఇంకా అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. టీవీ ఛానల్లో రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపు 4:30 గంటలకి లైవ్ సెషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే మనకి రిజల్ట్ ఎప్పుడు, ఎందుకు రిజల్ట్ లేట్ అయింది, ఫలితాలు ఒకసారి ఇచ్చి మళ్ళీ 5 నిమిషాలు ఉంచి వెబ్సైట్లో తర్వాత తీసేస్తారు, ఎందుకు తీసేస్తారు అన్న దాని మీద కూడా మనం క్లారిటీగా లైవ్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి మిత్రులందరూ కూడా దయచేసి గమనించి రేపు 4:30 గంటలకి సాయంత్రం సండే రోజు లైవ్లోకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇది ఫ్రెండ్స్. ఇకపోతే చాలామంది ఇంకా ఫైనల్కిలో కూడా తప్పులు ఉన్నాయి, ఇంకా బయాలజీలో తప్పులు ఉన్నాయి, ఫిజిక్స్లో తప్పులు ఉన్నాయని రకరకాల వార్తలు చెప్తున్నారు. మిత్రులారా, కోర్టు కేసుల గురించి కూడా మా సార్ ఉన్నారు, కొంచెం ఆయన ఎక్స్పర్ట్, ఆయన కూడా చెప్తారు. ఆయన అడ్వైస్ కూడా నేను తీసుకొని ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొంతమంది ఆత్మీయులు, నాకు తెలిసిన కొంతమంది మేధావులతో కూడా మాట్లాడి చర్చించి మనం లైవ్ సెషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైవ్ సెషన్లోకి వచ్చి వాళ్ళ అనుమానాలని, డౌట్లని, వాళ్ళ యొక్క సమస్యలని నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మిత్రులారా, ఇది ఈ మధ్యకాలంలో చాలా రోజులు వీడియోలు పెట్టలేదు మనం, ఎందుకంటే కొంతమంది కామెంట్లు రకరకాలు కొంచెం బిజీ ఉన్న కారణాల రీత్యా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. కొంతమంది బ్రేకింగ్ న్యూస్లు, డిఎస్సి బ్రేకింగ్ న్యూస్లు రకరకాలుగా ఇష్టానుసారంగా పెడుతున్నారు. అది చూసి టక్కుని మీరు క్లిక్ ఇస్తారు, అదేమి ఉండదు లోపల చూస్తే. నేను కూడా అదే ఈ వారం రోజులు చూశాను అప్పుడప్పుడు. కాబట్టి ఫ్రెండ్స్, గమనించుకోవాల్సింది ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు ఫేక్ న్యూస్లు చెప్తున్నారు అనేది దయచేసి మీరు గమనించుకోండి. అంతేకాని మనం ఏదో చెప్పాము అంటే కాదు, దానికి ఒక ప్రామాణికం అనేది ఉండాలి. ఇప్పుడు ఇది ఇంత బరువు ఉందంటే, 1 కిలో ఉందని దానికి ప్రామాణికం ఏంటంటే మనం కిలో రాయో, లేదంటే ఇంకోటి ఎలక్ట్రానిక్ ఏదో మిషన్ ఉపయోగిస్తాం. 1 లీటర్ నీళ్ళు ఉన్నాయి, అట్లా ప్రామాణికం ఏదైనా ఉండాలి మనకి. చెప్తే ఆధారం లేకుండా ఊరికి ఏదంటే అది మాట్లాడితే మీరు ఇష్టానుసారంగా మీరు నమ్మితే అది మీ ఇష్టం, మీ కర్మ, మీకే వదిలేస్తున్నా. కాబట్టి మిత్రులారా తెలుసుకోండి. నేను కూడా డిఎస్సి రాసినని చెప్పాను కాబట్టి మీకు ఆల్రెడీ మనం క్లారిటీగా ఉన్నప్పుడే మనం చెప్పడం, డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన ఈ వీడియోని మీకు ఎవరైతే నచ్చితే లైక్ చేయండి, వెంటనే షేర్ చేయండి 10 మందికి. ఎందుకంటే లైవ్ సెషన్లోకి వచ్చి వాళ్ళు మనకి మరింత డిస్కస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్లు మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి రిప్లై ఇచ్చాము. ఇప్పటికీ దరిదాపులో 10,000 మంది కామెంట్ చేస్తారు. 10,000 మందికి కూడా మనం వాళ్ళకి మ్యాక్సిమం 90% రిప్లై ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, వన్ అండ్ ఆల్.